శాతకర్ణిలో గూస్ బంప్ సీన్స్. ఖైదీ నెంబర్ 150 ప్రచార హోరులో గౌతమిపుత్ర శాతకర్ణి కాస్త చల్లబడినట్లు అనిపిస్తోంది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రానికి సంబంధించి చెప్పుకోదగ్గ ప్రమోషనల్ ఈవెంట్ ఏమీ జరగలేదు. చివరి వరకు గ్రాఫిక్ పనుల పర్యవేక్షణలో క్రిష్ బిజీ అయిపోవడంతో ఇక అతనికి పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేసే టైం చిక్కలేదు. మరి ఖైదీ స్థాయిలో లేకపోయినా ఈ చిత్రానికి కూడా హైప్ అయితే ఉంది. ప్రస్తుతానికి వెనక ఉన్నట్లు అనిపిస్తున్నా కానీ విడుదలైన తర్వాత ఈ చిత్రం ఊపందుకుంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఒళ్ళు గగ్గరు పెట్టే సన్నివేశాలు చాలానే ఉన్నాయట. డ్రామా పాళ్ళు ఎక్కువ అయినప్పటికీ శాతకర్ణి ధీరత్వాన్ని తెలియజెప్పే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయట. సినిమా అంతటా అద్భుతమైన డైలాగులు పడ్డాయని, శాతకర్ణి చరిత్ర తెలుసుకోవాలనుకునే వారికి కన్నుల పండుగలా ఉంటుందని చెప్తున్నారు. ఆరంభం, ఇంటర్వెల్, ముగింపు సన్నివేశాలు సినిమాకే హైలైట్ అట. ఇదే టాక్ కనుక రిలీజ్ అయ్యాక కూడా వచ్చినట్టయితే ఇక గౌతమిపుత్ర శాతకర్ణికి ఆకాశమే హద్దు. అసలే ఈ కథ మీద ఆసక్తి నెలకొని ఉంది కనుక ఇక టాక్ కూడా తోడైనట్టయితే దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదని ఒక టాక్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.